షంటింగ్ లోకు బ్రిడ్జ్ మీదకి ఎర్ర గోదావరి. వెల్కమ్ టు పంబన్ బ్రిడ్జ్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను రామేశ్వరం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఈరోజు రామేశ్వరం నుంచి భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కబోతున్నాను. రామేశ్వరం భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ అంటారు కదా, ఆ ట్రైన్లోనే మనం వెళ్ళబోతున్నాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మనకి ట్రైన్ టికెట్ ఆర్ఏసీలో ఉంది. కన్ఫర్మ్ టికెట్ అయితే దొరకలేదు. రైల్వే స్టేషన్ ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అవ్వలేదు. ప్లాట్ఫామ్స్ అయితే రెడీ అయిపోయినాయి, కానీ అవుట్ స్ట్రక్చర్ అనేది ఇంకా రెడీ అవ్వలేదు. వెనకాల చూస్తున్నారు కదా, అదంతా కూడా కన్స్ట్రక్షనే, మామూలుగా ఉండదు అసలు. తయారైతే అన్ని రైల్వే స్టేషన్లోనే ఉన్నాయి. చూసారా, పెద్ద పెద్ద మిషనరీ అంతా ఉంది ఇక్కడే. చాలా మంది అడిగారు ఈ రామేశ్వరం భువనేశ్వర్ ఎక్స్ప్రెస్లో ట్రైన్ జర్నీ చేయమని చెప్పి. ఇంకా మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాలేదు. నేను కూడా వెయిటింగ్. ప్రస్తుతం టైం అయితే చూడండి, 8:35 అయితే అవుతుంది. మన ట్రైన్ బయలుదేరేది రామేశ్వరం నుంచి 9:10 యో, మన బండి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉందంట. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చాను. రామేశ్వరానికి మొత్తం 5 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇది, 4వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇది. మెయింటెనెన్స్లో ఒక ట్రైన్ అయితే చూశాను. ఇది బండి అంటే రామేశ్వరం అయోధ్యక అంట. ఆ బండిని కూడా మనం చేసేద్దాం త్వరలో. ఎల్హెచ్బి కోచెస్ అయితే ఉంది ఈ బండి. దాని వెనకాల ఇంకొక బండి ఉంది. ఏ బండో చూద్దాం. ఏ బండి? రామేశ్వరం తాంబరం మనం చేసాం ఆ బండి. దాని పక్కనే ఐసీఎఫ్ కోచెస్ ఇంకో ట్రైన్ ఉంది, రామేశ్వరం చెన్నై ఎగ్మోర్. పిట్ లైన్లోను మెయింటెనెన్స్లోను ఉన్న ట్రైన్లు ఇవి. ఇంకా పదండి మన ట్రైన్ దగ్గరికి వెళ్ళి విశేషాలు మాట్లాడుకుందాం. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే, హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, అలాగే వీసాలు కూడా చేసుకోవచ్చండి. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్కిను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్కిను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. గైస్, మీరు ఆల్రెడీ వీగో యాప్ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇదేంటి ఎస్ఎల్ఆర్టీ కోచ్ ఎలా ఉంది? భువనేశ్వర్ రామేశ్వర్ ఎక్స్ప్రెస్. మనం ఇప్పుడు వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 20850. రామేశ్వరం నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వచ్చేటప్పుడు ట్రైన్ నెంబర్ 20849. ఏంటి జనరల్ ఎంత ఖాళీగా ఉంది? ఖాళీగా ఉందబ్బా జనరల్. బండి లాస్ట్లో 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. మన బండిని ఆపరేట్ చేసేది ఎవరో తెలుసా? ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. 6 స్లీపర్ కోచెస్ అయితే ఉన్నాయి మన బండికి. ముందు కూడా 2 జనరల్ కోచెస్ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. వెనకాల 2, ముందు 2 జనరల్ కోచెస్, 6 స్లీపర్ కోచ్లు. మ్యాచ్ పే ఉంది బండి. మన బండి బయలుదేరడానికి ఇంకా టైం ఉంది అనుకోండి. 25 మినిట్స్ ఉంది మన బండి బయలుదేరడానికి. మన బండికి బ్యాటరీ కార్ ఉండండి. 2 సెకండ్ ఏసీ కోచ్లు ఉన్నాయి మన ట్రైన్కి. నేను ఈసారి రిజర్వేషన్ చేయించుకుంది సెకండ్ ఏసీలో. ఆర్ఏసీ వచ్చింది మనకి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టేస్తా. లగేజ్ పెట్టేసి కొంచెం ముందుకు వెళ్ళాక థర్డ్ ఏసీ ఎన్ని కోచ్లు ఉన్నాయి అండ్ లోకోమోటివ్ ఏంటి అనేది చూసొద్దాం. ఓకేనా? డిజిటల్గా నాతో రెడీగా ఉన్నారా ఈ రైల్లో ప్రయాణించడానికి? గైస్, నేనైతే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. రామేశ్వరం నుంచి భువనేశ్వర్ వరకు. భువనేశ్వర్ వరకు ట్రైన్ జర్నీ చేస్తానా లేదంటే మధ్యలో ఎక్కడైనా డీబోట్ అయిపోతానా అనేది నా నెక్స్ట్ ప్లాన్. ఇంకా నేను సార్ట్అవుట్ చేసుకోలేదు. సార్ట్అవుట్ అయ్యిందంటే మధ్యలో దిగుతాను, లేదంటే డైరెక్ట్ భువనేశ్వర్ వెళ్ళిపోతా. 35 ఇది ఆర్ఏసీ అని చెప్పాను కదా, ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదు. కింద లగేజ్ పెట్టా. సో బయటికి వెళ్దాం పదండి. ఈ ట్రైన్స్లోకి ఎక్కితే అదో రకమైన వాసన వస్తుంది. ఆ నార్త్ ఇండియా వెళ్ళే ట్రైన్స్ వాటిల్లోకి ఎక్కామనుకోండి, అదో రకమైన వాసన ఉంది. మీకు కూడా వస్తుందా? ఇటుకు వచ్చాను. 6 థర్డ్ ఏసీ కోచ్లు అయితే ఉన్నాయి. ఎలాగో పుల్ చేసేది డీజిల్ లోకోమోటివే. సో ఆ డీజిల్ లోకోమోటివ్ని ఒకసారి చూసి వచ్చేద్దాం. ప్రస్తుతం మనం ప్రయాణించబోయే బండి ఉంది కదా, ఈ బండికి రేక్ షేర్ కూడా ఉంటుందన్నమాట. దేందో అనుకుంటున్నారు? భువనేశ్వర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మనది సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి వస్తుందండి.
సో గైస్, మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే ఇదే లోకోమోటివ్ మనల్ని అయితే పుల్ చేయబోతుంది. లోకోమోటివ్ని చూసాం కదా, వెనక్కి వెళ్తుంటే ఈ జనరల్ కోచెస్ ఉన్నాయి. లోకోమోటివ్కి వెనకాల ఉన్న జనరల్ కోచెస్ ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. గైస్, ఇటు సైడ్ క్లైమేట్ గురించి మాట్లాడుకుంటే ఎండ మటుకు బీభత్సంగా ఉంటుంది. అది ఎటువంటి సీజన్ అయినా కూడా దానికైతే ఫిక్స్ అయిపోండి. ఇటు సైడ్ ఏమీ కూల్ క్లైమేట్ని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు మనం. ఈ థర్డ్ ఏసీ కోచ్ చూడండి, సత్రోలు అయిపోయిన కోచ్ ఇది అసలు పాపం. ఈ ట్రైన్లో మన ప్రయాణం మంచి మజా వస్తుంది. స్టేట్లో ఉండి చాలా విశేషాలు ఉన్నాయి అండ్ చాలా చూపించాలి కూడా మీకు. టైం అయితే బయలుదేరిపోయాం మనం రామేశ్వరం నుంచి 9 గంటల 10 నిమిషాలకి. ఈ రామేశ్వరం భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. రామేశ్వరంలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? రామనాథపురం. ఎక్కడ స్టాపులు లేవు మన ట్రైన్కి. ఎక్కడ పంబన్ స్టేషన్లో లేదు, మండపం స్టేషన్లో కూడా లేవు. డైరెక్ట్ రామనాథపురం వెళ్తుంది. అండ్ మన బండి మధురై మేంచి కాదు ఈరోజు వెళ్ళేది, తిరుచినాపల్లి మేంచి వెళ్తుంది. తిరుచినాపల్లి విల్లుపురం. ఇటు సైడ్ బోర్డు చూపిద్దామంటే బోర్డు లేదు, రామేశ్వరం అన్న బోర్డు మిస్సింగ్. మరికొద్దిసేపట్లోనే మనం పంబన్ బ్రిడ్జ్ పైన అయితే ప్రయాణించబోతున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జ్. ఇంత చూడండి ఇసుక. స్లోగా లాగుతున్నారు ఎందుకో మరి. మొత్తం ఇక్కడ అంతా కూడా ఇసుక నేల. చూసారా, ఎడారి రేంజ్లో ఉంది. ఈసారి ఎడారిలో క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? తీసుకెళ్దామా మన బచ్చగాడిని? లాక్ చేయమంటారా బచ్చాని ఈసారి ఎడారి క్యాంపింగ్లో? బండి చూస్తే ఏం ఫుల్ అవ్వలేదు, మనదేమో ఆర్ఏసీలో ఉంది. కొబ్బరి చెట్లు. తమిళనాడులో కూడా కొబ్బరి దిగుబడి బాగా ఎక్కువ ఉంటుంది. మరి క్రూజింగ్ స్పీడ్ అంతలా ఏం కొట్టట్లేదు, స్లోగా లాగుతున్నారు. పంబన్ దాడుతున్నాం మనం. వెరీ సూన్ మనం పంబన్ బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు పంబన్ బ్రిడ్జ్. వచ్చేసాం, ద ఐకానిక్ పంబన్ బ్రిడ్జ్. మజానే వేరబ్బా ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తే. ఏమంటారు, మీకు ఎలా కనిపిస్తుంది? విజువల్ ట్రీట్ కదా. అయిపోయింది, సరదా అయిపోయింది. ఎంతైనా ఈ పంబన్ బ్రిడ్జ్ పైన ప్రయాణిస్తే వచ్చే మజానే వేరండి. కింద చూడండి ఆ రాళ్ళు ఎలా కనిపిస్తున్నాయో. బాబా రంగు రుచి చెక్కదనం మామూలుగా లేదుగా. గ్రేట్, ఎంతైనా గ్రేట్. ఇది నా భారతదేశం. నా భారతదేశం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అసలు రంగులు చూడండి, ఎన్ని రంగులు కనిపిస్తున్నాయి అక్కడ నాకు. బాబా
అసలు ఈ ఏరియాలో సముద్రానికి అలలే ఉండవు. మజా వస్తుందిలే. మన బాధ్యత అంతా తీసుకురావాలి, కాకపోతే బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. దానికి డీజిల్ రోజుకి 4,000 అవుద్ది బండి తీసేవంటే. అంత క్యాపబుల్ బడ్జెట్ అయితే నేను ఓనర్ చేసుకోవాలి. చలో ఇంకా లోపలికి వెళ్ళి కొంచెంసేపు కూర్చుందాం. మండపం స్టేషన్ని స్కిప్ కొడతాం. ఆగదు మన ట్రైన్ ఎక్కడ కూడా, రామనాథపురమే డైరెక్ట్. ఏంటిది మండపంలో ఆగింది? ఏదైనా సిగ్నల్ ఇష్యూ, క్రాసింగే? అది ప్యాసింజర్ ట్రైన్ క్రాస్ ఓవర్ అయితే అయ్యింది, దానికి సిగ్నల్ కూడా వచ్చింది, వెళ్ళిపోతుంది. 10 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం రామనాథపురం. మనం 5 నిమిషాల లేట్లో అయితే వచ్చాం రామనాథపురానికి. పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది, హుబ్లీ అని చదువుతున్నాను. సౌత్ వెస్టర్న్ రైల్వేస్ ది ఆ ట్రైన్. హుబ్లీ ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడాలి. వచ్చింది సిగ్నల్, బయలుదేరుతుంది మన ట్రైన్. హుబ్లీ, త్రివేంద్రం, హుబ్లీ, రామేశ్వరం. రేక్షర్ ఉందా బండికి. హుబ్లీ నుంచి రామేశ్వరం వస్తుంది, అలాగే హుబ్లీ నుంచి త్రివేంద్రం అయితే వెళ్తుంది ఆ బండి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ఎన్ని కిలోమీటర్లు కవర్ చేస్తుందో తెలుసా? 1894 కిలోమీటర్లు అండి. సుమారు 1900 కిలోమీటర్లు అనుకోవచ్చు. హుబ్లీ రామేశ్వరం. ఏంటి ట్రైన్కి ఎలక్ట్రిక్ లోకో ఉంది? మన ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? May 23, 2010 అండి. అప్పటి నుంచి ఈ ట్రైన్ మనకి సర్వీస్ అది అందిస్తుంది. రామనాథపురంలో కూడా టెంపరేచర్స్ ఏం తక్కువ ఉండవు. ఎండ గట్టిగా ఉంది ఎండ. అదే బ్లాక్ కాఫీ మామూలుగా ఉండదు. ప్యాంట్రీలోకి వెళ్ళాను, కొంచెం హాట్ వాటర్ ఇమ్మని చెప్పాను. మన దగ్గర షాషెట్స్ అవి ఉన్నాయి, బ్లాక్ కాఫీ, నెస్కేఫే అవి, అది వేసి కలిపా. మ్యాటర్ ఏంటంటే బాగా వేడిగా అయితే లేదు, నార్మల్ వేడి అయితే ఉందంతే. బ్లాక్ కాఫీతో అయితే మజానే వేరు అసలు. ఒక ర్యాండమ్ స్టేషన్లో మన ట్రైన్ అయితే పక్కన పెట్టారు. ఏదైనా క్రాసింగ్ ఏంటి చూడాలి, వెయిట్ చేస్తే తెలుస్తుంది క్రాసింగ్ పడిందా లేదా ఏంటి విషయం అనేది. ఇంటికి వెళ్ళాక ఈసారి షేపులు గీపులు అన్నీ చేయించాలి, మా స్టైలిష్కి చెప్పాలి. రామో వస్తున్నా. బాగా ఎక్కువైపోయినా కూడా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. ట్రావెలింగ్లో రకరకాల వెదర్స్కి వెళ్తూ ఉంటాం, రకరకాల వాటర్తో స్నానం చేస్తూ ఉంటాం కదా, దానివల్ల హెయిర్ అనేది మన మాట వినదు. నాకు తెలిసి విల్లుపురం రామేశ్వరం ఎక్స్ప్రెస్ అనుకుంటా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఆ ట్రైన్ సాటర్డే సండే ఈ 2 రోజులే రన్ అవుద్ది. మేబీ ఈ రూట్లో ఇప్పుడు అదే ట్రైన్ వస్తుంది అనుకుంటున్నాను నేను. అన్ని కోచ్ల కన్నా మా కోచే రంగురంగులుగా ఉంది. డిజైన్ అది వేశారు మా కోచ్ పైన. టు బి ఫ్రాంక్లీ ఇప్పుడే బయటకి దిగాను. మామూలు ఎండ లేదు అసలు, కొట్టి పడేస్తుంది. మామూలుగా లేదు ఎండ. అదే హాంకింగ్ వినిపించింది, వస్తుంది బండి. మనం ఎక్స్పెక్ట్ చేసిందేనా? ఎస్, విల్లుపురం రామేశ్వరం. కొట్టి పడేస్తున్నారుగా బండిని, మామూలుగా కొట్టట్లా. అంతే అలా ఉండాలి. చలో ఇంకా మనకు కూడా సిగ్నల్ వచ్చేది, మనం కూడా వెళ్ళిపోదాం పరమకుడి. నెక్స్ట్ స్టేషన్ పరమకుడి కదా, మళ్ళీ ఇంకొక క్రాసింగ్ అయితే పడుద్ది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? తిరుచినపల్లి రామేశ్వరం ఎక్స్ప్రెస్తో. పరమకుడి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది మన్మధురైలో. అతిగా క్రాషింగ్
మన ట్రైన్ గురించి అటు సైడ్ ఒక ట్రైన్ వెయిట్ చేస్తుంది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? తిరుచిన్నపల్లి రామేశ్వరం ఎక్స్ప్రెస్. మామూలుగా ఉండదు ఆ ట్రైన్. ఇప్పుడు తిరుచినాపల్లి నుంచి రామేశ్వరం అయితే వెళ్తుంది ఆ ట్రైన్. క్రాసింగ్ పడింది, వెళ్ళిపోద్ది ఇప్పుడు ఆ ట్రైన్. ప్రస్తుతం టైం వచ్చి 11:04 అయితే అవుతుంది. స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్ళేటప్పటికి మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా. వీళ్ళందరూ మన ట్రైన్లోంచి దిగిన వాళ్ళే. పరమకుడి బాయ్ బాయ్. మదురై జంక్షన్. ఇక్కడ నుంచి మదురై రూటు, ట్రిచి రూటు డిఫరెంట్గా వెళ్ళిపోయేది అనమాట. మదురై నుంచి రామేశ్వరం రావాలంటే మదురై రావాలి. అలాగే తిరుచినపల్లి నుంచి రామేశ్వరం రావాలన్నా కూడా మదురై జంక్షన్కి రావాల్సిందే. కారైకుడి జంక్షన్కి వచ్చింది మన ట్రైన్. ఇక్కడ క్రౌడ్ ఏమీ అంతలా ఎక్కట్లేదు. స్టిల్ నా ఆర్ఏసీ ఇంకా క్లియర్ అవ్వలేదు. టీటీ గారు వచ్చారు. టీటీ గారు వస్తే ఏమన్నారంటే రాత్రి చెన్నై ఎగ్మోర్లో ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. 12:37 మనం అయితే బయలుదేరిపోయాం కారైకుడి జంక్షన్ నుంచి. అది లోకల్ ట్రైన్ ఏదో. కారైకుడి తర్వాత పుదుక్కోటై తర్వాత తిరుచినాపల్లి జంక్షన్లో నా ఫుడ్ అయితే పికప్ చేసుకోవాలి. బిర్యానీ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు సండే. యూట్యూబ్ అయితే ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసిందండి, హైప్ అని చెప్పి. సో నేను చెప్పేది ఏంటంటే, నా వీడియోలు చూస్తారు కదా, చూసినప్పుడు హైప్ బటన్ ఇచ్చారనుకోండి కొంచెం నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. నాలాంటి చిన్న క్రియేటర్స్కి సపోర్ట్ చేయమని చెప్పి యూట్యూబ్ ఈ కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసింది. 5 lakh సబ్స్క్రైబర్స్ కన్నా తక్కువ ఉన్న అందరూ కూడా చిన్న క్రియేటర్స్ గానే యూట్యూబ్ అయితే కన్సిడర్ చేసింది. 5 lakh సబ్స్క్రైబర్స్ కన్నా పైన ఉన్న వాళ్ళకి ఈ హైప్ ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉండదు. పుదుక్కోటై దాటేసాం, తిరుచినపల్లి, అదే ట్రిచి కొందవేలో ఉన్నాం మనం. గైస్, నాకు ఈ ట్రైన్ టికెట్ రామేశ్వరం నుంచి భువనేశ్వర్ వరకు ఎంత పడిందంటే 2,980 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. నేను వెయిటింగ్ లిస్ట్లో ఉండగా తీసుకున్నాను అనమాట. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు తీసుకున్నాను, ఎందుకంటే మనకి టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకనే సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు తీసుకున్నాను. మనం వెళ్తామో వెళ్ళమో అనేది పక్కన పెట్టండి, ఫస్ట్ నాకు ట్రైన్ టికెట్ కావాలి, అందుకే తీసుకున్నాను. మనం అయితే వచ్చేసాం తిరుచినాపల్లి అవుటర్లో అయితే ఉన్నాం. అదంతా పిట్ లైన్ అనమాట, పిట్ లైన్ కమ్ మెయింటెనెన్స్. ఎన్ని స్పేర్ కోచ్లు అనుకుంటా. స్పేర్ కోచ్ లాగా ఉన్నాయి. తిరుచినాపల్లిలో మనకు అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 1:50 అయితే తిరుచినాపల్లి చేరుకోవాలి, 2 గంటలకి తిరుచినాపల్లి నుంచి డిపార్చర్. కానీ ఇప్పుడు 1:40 వెళ్ళిపోతున్నాం మనం తిరుచినాపల్లి జంక్షన్కి. 2 పిట్ లైన్స్ అయితే ఉన్నాయి, పిట్ లైన్ 1, పిట్ లైన్ 2. కోచ్ కేర్ సెంటర్ తిరుచినాపల్లి అండ్ హిట్ సైడ్ టిఎంయూఎల్ మెయింటెనెన్స్. తిరుచినాపల్లి దాటాక మన ట్రైన్ వెళ్ళేది తంజావూరు మీద నుంచి అనమాట. ఆ రూట్లో నేను ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం. తంజావూరు, కుంభకోణం, మైలార్తోరై, చిదంబరం ఆ రూట్లో అయితే వెళ్తాం. నాకు తెలిసి ఇక్కడ ఏదైనా మన లోకో చేంజ్ అవుతుంది అనుకుంటా. డీజిల్ లోకోమోటివ్ కదా, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇక్కడే చేంజ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. తిరుచినాపల్లి జంక్షన్, ట్రిచి జంక్షన్. మన ఫుడ్ కూడా ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలి.
5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చాం. క్రౌడ్ అది బాగానే ఉన్నారు. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే రామేశ్వరం కన్నా ఇక్కడే ఎక్కువ మంది ఎక్కుతున్నారు. జొమాటో వాళ్ళు ఎవరో కనబట్టలేదు ఏంటి? బిస్కెట్ అమ్మని ఫుడ్ వచ్చేస్తులే. షంటింగ్లోకి 235 వచ్చేసింది మన బిర్యానీ అండ్ ఒక ఎక్స్ట్రా ఎగ్ కూడా వేయించుకున్నా. ఇంకా 5 నిమిషాలు ఉందిలేండి మన ట్రైన్ బయలుదేరడానికి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ అయితే తెలుసా అండి? నాగర్కోయిల్ నుంచి ముంబై వెళ్ళే ట్రైన్. అది డైలీ ట్రైన్ అయితే కాదు, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కప్లింగ్ అయితే అయిపోయింది. అదిగోండి ప్యాంటోగ్రఫీ కనిపిస్తుందా? కప్లింగ్ అయిపోయింది. తిరుచినపల్లి జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్లీ 2 గంటలకు అయితే బయలుదేరాలి. కానీ ఇప్పుడు టైం వచ్చేసి 2 గంటల 5 నిమిషాలు దాటింది. మరేమో ఎందుకు ఆపారో. మనకన్నా తర్వాత వచ్చింది ఆ నాగర్కోయిల్ ముంబై బండి. ఆ బొంబాయి బండి అయితే వెళ్ళిపోతుంది. వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. మన బండి ఇంకెక్కడే ఉంది. మనం ఓవర్టేక్ చేసిందా అనుకోవడానికి మన బండి వేరే రూటు, ఆ బండి వేరే రూటు. ఏందో వాట్స్ హ్యాపెనింగో. 2 గంటల 25 నిమిషాలు అవుతుంది. ఓ పక్క ఆకలేసేస్తుంది. బండి కదిలితే ఒకసారి జంక్షన్ రూట్ అది చూపిద్దాం అనుకుంటున్నాను. మొత్తానికి మన బండి అయితే బయలుదేరింది తిరుచినపల్లి జంక్షన్ నుంచి. 25 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరాం మనం. ఇందాక ముంబై బండి ఆ జంక్షన్ రూట్ అయితే తీసుకుంది. అటు సైడ్ కనిపించింది ఆ రూట్. ఆ రూట్ తీసుకుని విల్లుపురం వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ మనం కూడా విల్లుపురం వెళ్తాం అనుకోండి, మనది వేరే రూట్. తంజావూరు జంక్షన్ నెక్స్ట్ వెళ్ళి ఆగేది మన ట్రైన్. అంతలోపలోకి మనం ఫుడ్ తినేద్దాం పదండి. లంచ్ అయితే అయిపోయింది. మరీ అంత సూపర్ ఏం లేదు, ఓకే టేస్ట్ మేనేజబుల్. బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. తంజావూరు అవుటర్లో ఉంది. ఇంకొక కిలోమీటర్లో స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాం. అదిగోండి మనకి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కనిపించిందా? డీజిల్ లోకోమోటివ్ తీసి ఎలక్ట్రిక్ లోకోమోటివ్తో కప్లింగ్ అయితే చేశారు. ఎక్కడ? తిరుచినపల్లి జంక్షన్లో. తిరుచినపల్లిలో ట్రైన్ ప్యాక్ అయిపోయింది. ట్రైన్ మొత్తం ఆక్యుపైడ్. 85% వేసుకోవచ్చు మన ఆక్యుపెన్సీ ఇప్పుడు. మిగతా అన్నీ కూడా ఈ ఏరియాలో అయిపోతాయి. తంజావూరు, చిదంబరం, కుంభకోణం ఇవన్నీ వెళ్తాం కదా. తంజావూరు జంక్షన్, టాంజోర్ అని కూడా అంటారు. చెప్పానా మిగతా ఆక్యుపెన్సీ అంతా ఇక్కడ ఎక్కేస్తానని. తంజావూరు జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది కుంభకోణం. తంజావూరు స్టేషన్ కోడ్ TJ. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళబోయేది చిదంబరం. హార్డ్లీ ఒక 45 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. తంజావూరు జంక్షన్. ఇటు బెల్ట్ అంతా కూడా పిలిగ్రిమేజ్ బెల్ట్. తంజావూరు, కుంభకోణం, చిదంబరం, ఈవెన్ ట్రిచి కూడా అండి. ట్రిచిలో శ్రీరంగం ఉంటుంది, ట్రిచి పక్కన. కుంభకోణం వచ్చింది మన ట్రైన్. మైలేరుతోరే నెక్స్ట్ స్టేషన్ మన ట్రైన్ ఆగేది. తంజావూరులో క్రౌడ్ ఎక్కింది కానీ చిదంబరంలో ఎంత క్రౌడ్ ఏమి ఎక్కలేదు. బయలుదేరింది బండి చిదంబరం నుంచి.
గైస్ మైలర్తోరై జంక్షన్కి అయితే వచ్చాం. మనం గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 12 నిమిషాలు లేట్లు అయితే వచ్చాం. పెద్ద జంక్షన్లో ఉంది, చాలామంది ఎక్కుతున్నారు. వచ్చింది, ఆగింది, బయలుదేరిపోయింది మైలర్తోరై జంక్షన్ నుంచి. ఈ క్రౌడ్ అంతా కూడా మన ట్రైన్లోంచి దిగారు. మైలర్తోరై జంక్షన్ ఈ పార్ట్ ఆఫ్ తమిళనాడుని మనం అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. కావేరీ నది అంట. చిన్న పాయ. అటు ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వస్తుంది. మైసూర్ జంక్షన్ నుంచి కొడలూరు పోర్టుకి వెళ్ళే ట్రైన్ క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. చెయ్యాలబ్బా ఇలాంటి ట్రైన్స్ కూడా మనం. అసలు ఏవైనా రూటా మైసూర్ జంక్షన్ టు కొడలూరు పోర్ట్ జంక్షన్. ఇప్పుడు ఆ ట్రైన్ కొడలూరు పోర్ట్ నుంచి మైసూర్ అయితే వెళ్తుంది. కొడలూరు పోర్ట్ జంక్షన్ టు మైసూర్ జంక్షన్ వెళ్తుంది ఆ ట్రైన్. మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? చిదంబరం నటరాజస్వామి ఆలయం. ఆ ట్రైన్ బయలుదేరిపోయింది. చిదంబరం స్టేషన్కి అయితే వచ్చాం. చాలా చిన్న స్టేషన్, నేను ఏదో పెద్దది అనుకున్నాను. స్టేషన్ కోడ్ CDM. ప్రస్తుతం టైం 5:31 అయితే అవుతుంది. చిదంబరం. పిచ్చవరం మ్యాంగో ఫారెస్ట్ అంటారు తెలుసా? చిదంబరం దగ్గరే ఉంటుందన్నమాట. 7:20 అయితే అవుతుంది. మనం వచ్చేసాం ప్లాట్ఫామ్ నెంబర్ 4 విల్లుపురం జంక్షన్కి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. విల్లుపురం జంక్షన్ తర్వాత మన ట్రైన్ డైరెక్ట్గా వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? చెన్నై ఎగ్మోర్. విల్లుపురం జంక్షన్లో అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. అటు సైడ్ ప్లాట్ఫామ్లో చెన్నై ఎగ్మోర్ నుంచి కొల్లం వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. ICF కోచెస్తో అయితే ఉంది ఆ ట్రైను. కొల్లం ఎక్స్ప్రెస్. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 506 కిలోమీటర్లే ప్రయాణించామండి. రామేశ్వరం నుంచి విల్లుపురం దాకా 506 కిలోమీటర్లు. పొద్దున్న 9:10 బయలుదేరింది మన ట్రైన్. ఇక్కడికి వచ్చేటప్పటికి 7:20 అయింది. చూసుకుంటే కొంచెం లాంగ్ జర్నీ అని చెప్తాను. లాంగ్ జర్నీ కన్నా టైం టేకింగ్ జర్నీ. క్రాసింగ్స్ అవి ఇవి మన బండిని పక్కన పెడతాం, అలా ఎలా జరిగాయి అనుకోండి. వచ్చింది మన బండికి సిగ్నల్, గ్రీన్ కలర్ లైట్ చూపెడుతున్నారు. వెళ్ళిపోదాం చెన్నై ఎగ్మోర్. చెన్నై ఎగ్మోర్ తమిళనాడుకి లాస్ట్ స్టాప్. చెన్నై ఎగ్మోర్ తర్వాత మన ట్రైన్ ఆంధ్ర అయితే ఎంటర్ అయిపోద్ది. ఆంధ్ర ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టాప్ గూడూరు. గూడూరు తర్వాత నెల్లూరు తర్వాత డైరెక్ట్ విజయవాడ ఆగుద్ది మన ట్రైన్. ఇప్పుడు విల్లుపురం నుంచి చెన్నై ఎగ్మోర్ దాకా నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది మన ట్రైన్ది. విల్లుపురం నుంచి కొన్ని ట్రైన్లు బయలుదేరితే నాకు భలే ఇంట్రెస్ట్ లేదు. విల్లుపురం నుంచి ఖరగ్పూర్ ఒకటి, ఆ ట్రైన్లు ఉంటాయి కొన్ని. బాయ్ బాయ్ విల్లుపురం. అటు సైడ్ అంతా కూడా కోచ్ మెయింటెనెన్స్, పిట్ లైన్. ఇది మన క్రూజింగ్ స్పీడ్.
అన్నట్టు ఇప్పుడే ఆర్ఏసీ క్లియర్ అయింది, మనకి లోయర్ బెర్త్ దొరికేసింది, అందుకే బ్యాగ్ అక్కడ పెట్టా. చెంగల్పట్టు స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం మనం. చెన్నై ఎగ్మోర్కి వచ్చాం. క్రౌడ్ బాబోయ్ బీభత్సంగా ఉన్నారు క్రౌడ్. వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్. 10:08 అయితే చేరుకున్నాం చెన్నై ఎగ్మోర్. చాలామంది చెన్నై ఎగ్మోర్లో దిగారు మన ట్రైన్ నుంచి, అలాగే ఎగ్మోర్ నుంచి చాలామంది ఎక్కుతున్నారు కూడా. మన డిన్నర్ ఏదైనా ఇక్కడ తీసుకుందాం. జనరల్గా చెన్నై ఎగ్మోర్లో 15 నిమిషాలు అనమాట అఫీషియల్ స్టాప్. మనం 8 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం. ఫుడ్ ఉంది కానీ కర్డ్ రైస్ లేదంట, లైట్. ఇంకా డిన్నర్ ఏం లేదు ఇవాళ. పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ ఉంది, మదురై చెన్నై ఎగ్మోర్, తిరుచి చెన్నై ఎగ్మోర్. చెన్నై సెంట్రల్ తర్వాత చెన్నై ఎగ్మోరే మెయిన్ స్టేషన్ ఫర్ చెన్నై అండ్ వన్ ఆఫ్ ద మేజర్ సపోర్టింగ్ స్టేషన్ ఫర్ చెన్నై కూడా. ఇప్పుడు కాదండి, 25-30 సంవత్సరాల క్రితం నుంచి కూడా. నెక్స్ట్ మన ట్రైన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయిపోద్ది. 10:21 అయితే మనం బయలుదేరిపోయాం చెన్నై ఎగ్మోర్ నుంచి. బాయ్ చెన్నై ఎగ్మోర్. నాకు తెలిసి ఆ ట్రైన్ ఇప్పుడు ట్రిచ్కి కానీ మధురైకి కానీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయిపోతాం. ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయ్యాక గూడూరు అనమాట ఫస్ట్ స్టాప్. నెక్స్ట్ స్టాప్ నెల్లూరు తర్వాత విజయవాడ తర్వాత రాజమండ్రి. మాట్లాడుకుందాం రేపు మార్నింగ్ గైస్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే తాడేపల్లిగూడెం దగ్గర అయితే ఉన్నాం. తాడేపల్లిగూడెం ఏవి స్టేషన్స్లో మన ట్రైన్ అయితే ఆగదు. రాత్రి మనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చాం. కరెక్ట్గా 5 గంటలకి మన విజయవాడ స్టేషన్ అయితే క్రాస్ చేసాం. ప్రస్తుతం టైం వచ్చేసి 6:10 అయితే అవుతుంది. రాత్రి ఏం కొట్టుడబ్బా, బాబా పిచ్చకిచ్చింది బండి. మామూలు కొట్టలేదు, దడ పుట్టించింది. ఏందా స్పీడు, ఏంది అసలు. లిటరల్లీ ఊపుడే ట్రైను. అంతే ఎంతలా కొట్టారో ఆలోచించండి. నేను రాజమండ్రిలో డీపోర్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. భువనేశ్వర్ దాకా ప్రయాణం టికెట్ అయితే ఉంది మనకి. డీపోర్ట్ అయిపోయి ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు చేసుకుందాం అనుకుంటున్నాను. బ్రిడ్జ్ మీదకి ఎర్ర గోదావరి పొలస్ చేపలు వచ్చేస్తా ఉంటాయి. ఆ బ్రిడ్జ్ మీద కెమెరా పెట్టారు చూడండి, కనిపించిందా కెమెరా? ఎవరు ఎటువంటి యాషాలు వేయకుండా స్లో అయింది బ్రిడ్జ్ పైన. సుడులు తిరిగిపోతుంది అక్కడ. పైన గట్టిగా పడుతున్నాయి వర్షాలు, మామూలుగా లేదు ఫ్లో అసలు. ఎంతైనా సొంతూరు వచ్చామంటే ఆ మజానే వేరు. వెల్కమ్ టు రాజమండ్రి పుష్కర్ ఘాట్. అండ్ ఫైనలీ రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏదో ట్రైన్ ఇప్పుడే బయలుదేరిపోతుంది. ఏం ట్రైను? 50 నిమిషాలు లేట్లో అయితే మనం రాజమండ్రి స్టేషన్కి వచ్చాం. గైస్ ఇప్పుడు ఈ ట్రైను రాజమండ్రిలో బయలుదేరాక డైరెక్ట్ ఆగేది దువ్వాడలోనే. దువ్వాడ విశాఖపట్నం వెళ్ళాక లోకో రివర్సల్ చేసుకుని విజయనగరం జంక్షన్ వెళ్ళి, విజయనగరం వచ్చి లాస్ట్ స్టాప్ ఫర్ ఆంధ్రప్రదేశ్. తర్వాత ఒడిశాలోకి అయితే ఎంటర్ అవుద్ది. ఒడిశా ఎంటర్ అయ్యాక బెరంపురం, కుర్దా రోడ్,
భువనేశ్వర్ ఇవేనండి లిమిటెడ్ స్టాప్స్ అయితే ఈ ట్రైన్ భువనేశ్వర్ చేరుకుంటుంది. మొత్తానికి ఇది ఒక పిలిగ్రిమేజ్ సర్క్యూట్ ట్రైన్ అని చెప్తాను నేను, ఎందుకంటే మనం వచ్చిన రూట్ అంతా చూసుకుంటే అన్నీ కూడా పిలిగ్రిమేజ్ సర్క్యూట్ అనమాట. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మన ట్రైన్ వచ్చింది కదా, 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో సర్కార్ అయితే ఉంది. గైస్ జర్నీ ఓవరాల్ ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి నా వీడియోకి. సో సీ ఆన్ మై నెక్స్ట్ వీడియో.